అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి ఈరోజు దేవుని మాటను మనం ధ్యానించుకుందాం. మరి దేవుడు మాట తప్పని వాడు. అయితే మనల్ని కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీతి కలిగిన జీవితం మనము బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన నీతిమంతునిగా పుట్టి, నీతిమంతునిగా చనిపోయాడు. ఏ పాపము చేయని వాడు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. అయితే ఈరోజు నీతి కలిగిన బ్రతుకు నీవు బ్రతుకుతున్నావా? అయితే మాట ఇచ్చి తప్పనివాడు ఆయన. వాగ్దానము నెరవేర్చినవాడు ఆయన. కానీ మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒక విశ్వాసికైనా, లేకపోతే ఒక దైవజనుడికైనా, ఎవరికైనా కూడా దేవుడు శిక్షిస్తాడండి. అయితే మనల్ని మనము ఎక్కువగా ఎంచుకోకుండా తగ్గించుకోవాలి. అలాగే నీవు ఏ స్థితిలో ఉన్నా నేను ఒక విశ్వాసినే కదా! నాకు దేవుడు ఏ శిక్ష విధించడో అనుకోకు. నీవు చేసిన ప్రతి తప్పిదాన్ని బట్టి, ప్రతి పాపాన్ని బట్టి, అలాగే నీవు ఒప్పుకోక నీవు విడిచిపెట్టకపోతే దేవుని ఎదుట నీవు నేరస్తునిగా ఉంటావు. ఆ నిత్య తీర్పులోనికి వెళ్ళబడతావు. అదే ఒక దైవజనుడు అబద్ధమాడిన, మాట తప్పిన ఆ దైవజనుడికి రెండింతల శిక్ష ఉంటుంది. దైవజనుని యొక్క పరిచర్య నీతి నియమంగా కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా నీతి తప్పి జీవించేవారుగా ఉండకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది అంటున్నారు. అదేంటంటే దైవజనులు చాలామంది కూడా కొంతమంది ఇలా ఉంటున్నారు. వాళ్ళు దైవజనులు కాదండి. కొంతమంది దైవజనులు అంటారు. నా పేరటిన మీ దగ్గరికి వస్తారన్నాడు. దొంగ సేవకులు వస్తారన్నాడు దేవుడు. అంటే గొర్రె తోలు కప్పుకొని నక్కలు వస్తున్నాయి జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈరోజు నీవు ఎవరిని నమ్ముతున్నావు? ఆ వచ్చిన మనిషిని నమ్ముతున్నావా? లేకపోతే నీ కోసం ప్రాణాన్ని ఇచ్చి, ఆ ప్రాణాన్ని సైతము, ఆ మరణాన్ని సైతము గెలిచి లేచిన దేవుడిని నమ్ముతున్నావా? నీవెవరిని నమ్ముతున్నావు? మనుషుల్ని నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.